ప్రస్తుత కాలంలో క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ పద్మానగర్లోని సిబిఎస్ఈ పాఠశాల ఆవరణలో మానేరు ఖేల్ మస్తీ 2025 వార్షిక క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆయన మానేరు ఒలింపిక్ క్రీడా పతాకాలను ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలలో ప్రతి సంవత్సరం అట్టహాసంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఇటీవల కాలంలో జూడో, బేస్బాల్, సాఫ్ట్ బాల్, ఓషు, అలాగే కరాటే, స్విమ్మింగ్ తదితర క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణిస్తూ తెలంగాణ రాష్ట్ర జిల్లా పాఠశాల కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ ఉండటం అభినందనీయమన్నారు. క్రీడల్లో రాణించిన వారు అన్ని రంగాల్లో కూడా రాణిస్తారని, శారీరక మానసిక ఉల్లాసం కేవలం క్రీడలతోనే కలుగుతుందన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వాలీబాల్ సర్వీస్ చేసి మ్యాచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలోని మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్లు కళ్యాణ్, సుందర్, సరితారెడ్డి, పిఈటీలు మహేందర్, తిరుపతి, స్వామి, జహీదా, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. For that sake, now in our school, we are conducting various kinds of sports and games. You know that in the Karimnagar district, not only Karimnagar, totally in state and at national level also, our Maner school is having its recognition of commencing various sets of games like judo, yoga, chess, kabaddi. Even very recently, we have conducted kabaddi tournaments under the GF. With the collaboration of the GF, we have conducted very successfully. And most of the people participated with a zeal and enthusiasm. And even our people also got prizes. So here, I wanted to emphasize